మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి రెవెన్యూ డివిజన్ కార్యాలయం ముందు ఆశా వర్కర్లు అంగన్వాడీలు ధర్నా నిర్వహించారు. వివరాల్లోకి వెళ్తే ఈరోజు కోరికల దినోత్సవం సందర్భంగా అంగన్వాడీలు కార్యకర్తలు ఆశా కార్యకర్తలు సిఐటియు ఆధ్వర్యంలో స్థానిక బెల్లంపల్లి మండల రెవెన్యూ కార్యాలయం నుంచి రెవెన్యూ డివిజన్ కార్యాలయం వరకు ర్యాలీగా వచ్చి రెవెన్యూ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. మేము మా కోరికలు తీర్చడానికి కార్యాలయం ముందు నిరసన తెలుపుతున్నామని, మాకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, ఈఎస్ఐ పీఎఫ్ కల్పించాలని, 26,000 వేతనం ఖచ్చితంగా ఇవ్వాలని, ఇచ్చే వరకు తమ పోరాటం కొనసాగుతుందని, అంగన్వాడీలపై చూపుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రతి విధమైన హరాస్మెంట్ తగ్గించాలని, రాజకీయ ఒత్తిడి చూపకూడదని, ఉద్యోగ భద్రత కల్పించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ను 2 లక్షలు, 1,00,000 రూపాయలు కావాలని సిఐటియు పార్టీ ఆధ్వర్యంలో రెవెన్యూ డివిజన్ కార్యాలయం ముందు అంగన్వాడీలు ఆశా కార్యకర్తలు నిరసన తెలిపారు. అనంతరం రెవెన్యూ అధికారికి వినతి పత్రం అందజేశారు. కోరికల దినోత్సవం సందర్భంగా మేమందరము కోరికలు నెరవేర్చాలని ప్రభుత్వం ముందుకు వస్తున్నాము. మా కోరికలు ఏంటంటే, కొన్ని సంవత్సరాల నుంచి అంటే 75 ఐసీడీఎస్ పుట్టినప్పటి నుంచి కొంతమంది అమ్మలు అక్కలు ఉద్యోగంలో చేరి ఉద్యోగం చేస్తున్నారు. ఇప్పుడున్న ప్రభుత్వము, అంతకుముందు మేము ధర్నాలు చేసినప్పుడు మా టెంట్ల దగ్గరకు వచ్చి, అమ్మ మన ప్రభుత్వం వస్తే కనుక మీకు 2 లక్షలు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చిన ప్రభుత్వము ఇప్పుడు మీకు 50,000 1,00,000 ఇస్తాము, ఖచ్చితంగా మీరు ఇంటికి వెళ్ళాల్సిందే అని అంటున్నారు. కాదు, మాకు ఖచ్చితంగా 2 లక్షలు 1,00,000 కావాలి అని మేము పోరాడుతున్నాము. మాకు 2 లక్షలు 1,00,000 ఇచ్చేంత మట్టుకు కూడా మేము పోరాడతాము. మా పోరాటం ఆగదు. ఇన్ని ప్రభుత్వాలు వేయినాయి మా పోరాటాలతోటి. ఈ ప్రభుత్వంతో కూడా మేము పోరాడతాము. మాకు 2 లక్షలు 1,00,000 ఇచ్చేంత మట్టుకు పోరాడతాము. అదేవిధంగా అంగన్వాడీ టీచర్లను కానీ ఆశా వర్కర్లను కానీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. ఇప్పుడున్న ధరలకు అనుగుణంగా మా వేతనాలు పెంచాలి. ఇప్పుడున్న ధరలు ఏ విధంగా మండిపోతున్నాయి అనేది ప్రభుత్వంకి చాలా గుర్తు. ఆ విధంగా మాకు ఒక కుటుంబం బ్రతకాలంటే ఎంత ఖర్చు అవుతుందో ప్రభుత్వానికి చాలా తెలుసు. కాబట్టి ఆ దాన్ని తెలుసుకొని మాకు ఇప్పుడున్న రేట్ల ప్రకారం మాకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఇచ్చేంత మట్టుకు కూడా మేము పోరాడతాము. మేము పోరాడితే ఖచ్చితంగా సాధించుకునేంత మట్టుకు మేము నిరాహార దీక్షల నుంచి మేము ఉపసంహరించుకోము. కాబట్టి ఇప్పుడున్న రిలే నిరాహార దీక్షలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మాకు ప్రభుత్వము 2 లక్షలు 1,00,000 రూపాయలు ఇవ్వాలని మేము కోరుతున్నాము. అదేవిధంగా అంగన్వాడీల పట్ల కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చూపుతున్న ప్రతి విధమైన హరాస్మెంట్స్ తగ్గించాలి. రాజకీయ ఒత్తిళ్లు ఉండకూడదు. మాకు ఉద్యోగ భద్రత కావాలి. ఈఎస్ఐ పిఎఫ్ఐ సౌకర్యాలు కావాలి. కనీసం మాకు వేసవి సెలవులు 30 రోజులు ఇవ్వమని మేము ప్రభుత్వాన్ని కోరినాము. అది కూడా మాకు ఇవ్వలేదు. ఆ వేసవి సెలవులు కూడా మాకు 30 రోజులు కావాలని మేము కోరుతున్నాము. మాకు ఖచ్చితంగా 26,000 రూపాయల జీతం కావాలి, వేతనం కావాలి. మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. మాకు 2 లక్షలు 1,00,000 రూపాయలు పెంచి మాకు రిటైర్మెంట్ బెనిఫిట్ కావాలి. ఈ కోరికల దినోత్సవ సందర్భంగా ఇది మేము ప్రభుత్వానికి చెప్తున్నాం. మరి కాంట్రాక్టుల కార్మికుల డిమాండ్స్ డే సందర్భంగా అందరం కూడా కాంట్రాక్ట్ కార్మికులు అందరం కూడా పాల్గొనడం జరుగుతుంది. ఎందుకంటే గత 20-25 సంవత్సరాలుగా కాంట్రాక్టుగా తీసుకున్నటువంటి వాళ్ళని పర్మనెంట్ చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని చెప్పేసి, స్కీమ్ వర్కర్లందరూ పర్మనెంట్ చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఈరోజు డిమాండ్స్ సందర్భంగా రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు అందరం కూడా కార్మికులము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు చూస్తే అందరు కాంట్రాక్టు కార్మికులు ఉద్యోగ భద్రత లేక, కనీస వేతనం లేక, వెట్టి చాకరీ చేపిస్తున్నటువంటి మోడీ ప్రభుత్వం ఇప్పటికైనా ఆ కాంట్రాక్టు కార్మికులందరినీ కూడా పర్మనెంట్ చేయాలని, స్కీమ్ వర్కర్లందరినీ కూడా ఉద్యోగ భద్రత కల్పించి 26,000 ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు కాంట్రాక్ట్ కార్మికులం అందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆశా వర్కర్లకు కూడా ఎగ్జామ్ పెడదామని చెప్పేసి మోడీ తెచ్చినటువంటి ఈ ఎగ్జామ్ వెంటనే రద్దు చేయాలి. అలాగే బీజేపీ ప్రభుత్వం 4 లేబర్ కోట్లను తీసుకొచ్చింది. వెంటనే 4 లేబర్ కోట్లను కూడా వాళ్ళు ఉపసంహరించుకోవాలని చెప్పేసి సిఐటి జిల్లా అధ్యక్షులుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో ఏ కాంట్రాక్టు కార్మికులను కూడా ఈరోజు పర్మనెంట్ చేయనటువంటి పరిస్థితి. ఎందుకంటే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగం ఇస్తారని చెప్పినటువంటి మోడీ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎవరు కూడా ఉద్యోగ భద్రత కల్పించలేదు. కనుక ఇప్పటికైనా కాంట్రాక్టు కార్మికులందరినీ ఉద్యోగ భద్రత కల్పించి పిఎఫ్ఐఎస్ కల్పిస్తూ ఉద్యోగ భద్రత కల్పిస్తూ వాళ్ళను పర్మనెంట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేదంటే రాబోయే కాలంలో కాంట్రాక్టులు అందరం కూడా పెద్ద చైతన్యంతో పోరాటాలు సిద్ధపడతామని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం.